దేశ ప్రధాని ప్రతిరోజు యోగా చేసి భగవంతుడికి ప్రార్థన చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. మనమేమో నాకు సమయం దొరకట్లేదు అంటున్నారు. కాబట్టి మనకి ఫస్ట్ అర్థం కావాలి ఆధ్యాత్మికత యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. ఫస్ట్ మనకి అర్థం కావాలి భగవద్భక్తి మార్గం ఎందుకు నాకు కావాలి అని. ఈ విషయాన్ని తెలుసుకొని ఒక మనిషి ఎందుకు నేను ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నా. ఓకే. తర్వాత మళ్ళీ మేము కేదార్నాథ్లో ఎప్పుడైతే ఈ ఫ్లడ్స్ వచ్చాయి కదండి, అవును, అప్పుడు ఆ ప్రధాన అర్చకుల్ని అడిగినప్పుడు కూడా ఆయన కూడా ఇదే విషయం చెప్పారు. ఎందుకంటే భక్తి భావన అనేది తక్కువైపోతుంది. ఆలయానికి విపరీతంగా జనాలు వస్తున్నారు, కానీ ఎందుకు వస్తున్నారు? వ్లాగ్స్ చేసుకోవడానికి. అదొక్కటే రీజన్ కాదండి. రెండవ విషయం ఏంటి అని అంటే ఏంటి భగవంతుడి నుంచి తీసుకోవడానికి వస్తున్నారు. ఓకే, నాకు ఈ కోరిక ఉంది, నెరవేర్చు. నేను ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను ఇన్ని ప్రదక్షిణలు చేస్తా, నాకు అది ఇచ్చేసేయి. నేను ఇన్ని ప్రదక్షిణలు చేస్తా, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, ఆ అర్చన చేస్తాను, ఇంత కుంకుమ పోస్తాను, ఇంత పసుపు వేస్తాను, ఇంత అభిషేకం చేస్తాను, ఇన్ని పూలు వేసేస్తాను, నాకు ఇది ఇచ్చేసేయి అని ఒక బిజినెస్ మెంటాలిటీ పెరిగిపోయి ఎంతమంది ఏమి ఉపేక్ష చేయకుండా. మీరు ఎప్పుడైనా ఇలా దర్శనానికి వెళ్ళారా చెప్పండి? ఆలయానికి వెళ్ళి తండ్రి నువ్వు బాగున్నావా, నీ సేవలు బాగా జరుగుతున్నాయా అని భగవంతుణ్ణి పలకరించడానికి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? మేబీ వెళ్ళి ఉండకపోవచ్చు. ఇది భక్తి భావన అంటే. భగవంతుడి గురించి ఏమి తీసుకోవడానికి కాదు, మన గురించి ప్రార్థన చేయడానికి కాదు భగవంతుడు అక్కడ ఉన్నది. మనము భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి ఆ పరమాత్మ వైకుంఠాన్ని దిగి ఇక్కడ ఆలయంలోకి వచ్చారు. కాబట్టి మనం వెళ్ళి ఏంటి నిజమైన దర్శనము? మీరు అంటున్నారు కదా ఆలయానికి వెళ్తున్నారు ఇంతమంది, ఏం చెయ్యాలి మీరందరూ ఆలయానికి వెళ్ళి అంటే స్వామి ముందు నిలబడి తండ్రి నాకు ఇంత ఇచ్చావు, నీకు కృతజ్ఞత, నువ్వు బాగున్నావా, నేను నీకు ఏదైనా చేయగలుగుతానా? ఈ ప్రపంచంలో అందరికీ కూడా ఐ లవ్ యూ అని అంటే చాలా ఎవరు చెప్తారు నాకు ఐ లవ్ యూ, ఎవరు చెప్తారు ఐ లవ్ యూ అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం భగవంతుడి ముందు వెళ్ళి చెప్పాల్సిన ఒక స్టేట్మెంట్ ఉందండి. ఈ ప్రపంచంలో అందరూ 3 వర్డ్స్ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది 5 వర్డ్స్. ఏంటో తెలుసా అండి? హౌ క్యాన్ ఐ ప్లీజ్ యూ. నేను నిన్ను ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాను, నేను నీకేదన్నా చేయగలుగుతానా. ఓకే, ఇది మనం భగవంతుడికి చేయాల్సిన ప్రార్థన. భగవంతుడా నాకు ఇచ్చేసే అని అడుక్కోవటం కాదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనము భగవంతుడికి ఏదైనా ఇచ్చే ప్రదేశం, భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకునే ప్రదేశం, భగవంతుడికి మన యొక్క ప్రేమను తెలిపే ప్రదేశం ఆలయం. ఆ విధంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళు నిజంగా ఆలయానికి వెళ్ళినట్టు. కాబట్టి అది మీ అందరి పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, మీరు ఎందుకు వెళ్తున్నారో ఆలయానికి అని. అలా వెళ్ళగలిగితే భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మన పైన ఉంటాయి. ప్రభుజీ, అసలు కృష్ణతత్వం అంటే ఏంటి? కృష్ణతత్వం మనకున్న 4 వేదాలలో ఏ వేదానికి సంబంధించినది? వేదేశ్చ సర్వే అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహ చాహం. కృష్ణుడు అన్నాడు వేదాల యొక్క పర్పస్సే తనని తెలుసుకోవడానికి. వాసుదేవ సర్వమితి, కృష్ణుడే అంతటా ఉన్నది, కృష్ణుడే అందరినీ నడిపిస్తున్నది. మనం కృష్ణుడి యొక్క సేవ చేసుకోవటమే మన యొక్క స్వరూపము. వేదేశ్చ సర్వేర్ అహమేవ వేద్యో. ఏంటి తెలుసుకోవటాలు? అన్ని శాస్త్రములు, అన్ని పురాణములు, అన్ని ఇతిహాసములు, అన్ని ఉపనిషత్తులు, అన్ని వేదాలు, అన్నిటి యొక్క సారాంశం ఒకటే అండి, నారాయణ. భగవంతుడిని తెలుసుకోవటం, భగవంతుడికి శరణాగతి చేయటం, భగవద్భక్తులకి దాసులం అవ్వటం. ఇదే వేదాలకు ఉండే ఒక పరిపూర్ణత్వం. ఎప్పుడు వస్తుంది అని అంటే మన శాస్త్ర అధ్యయనకి కృష్ణుడికి శరణాగతి చేసినప్పుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అందుకే దీన్ని చర్మ శ్లోకం, అత్యంత గొప్ప శ్లోకంగా భావిస్తారు. ఎందుకు అని అంటే అన్ని శాస్త్రాలు, వేదములు, అన్ని ఉపనిషత్తులు, పురాణములు ఏం చెప్తున్నాయి అని అంటే భగవంతుడికి ఎలా శరణాగతి చెయ్యాలి, భగవంతుడికి ఎలా దాసులం అవ్వాలి, ఇది వేదాలు చెప్పేది. కాబట్టి కృష్ణతత్వము అని అంటే అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చే తత్వం, అందరికీ ప్రేమను పంచే తత్వం, అందరినీ కటాక్షించే తత్వం, అందరినీ కాపాడే తత్వం. ఆ తత్వాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మనకి ఆ కృప వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మనం చార్జర్ పెడతామో
కరెంట్ బోర్డుకి మనం మన ఫోన్లో పెట్టుకోగానే ఛార్జింగ్ ఎలా వస్తుందో, కృష్ణుడు ప్రేమైకమూర్తి. కృష్ణుడి సేవ చేస్తే మనకి ఆ సమాజం పట్ల ఒక కర్తవ్య నిష్ఠ ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కృష్ణుడు కృపాస్వరూపుడు, మనకి అందరి పట్ల క్షమాగుణం పెరుగుతుంది. కృష్ణుడు ఆనంద స్వరూపుడు, ఆ ఆనందంతో మనం కనెక్ట్ అవుతుంటే మనం ఆనందం పొందగలుగుతాం. ఆయన నిధి, అన్ని సకాల సర్వ లక్షణాల యొక్క నిధి ఆయన అన్నమాట. మనకి ఆ మంచి గుణములు మన లోపల పెంపొందించాలి అంటే ఆ స్వామిని ఆశ్రయించాలి. ప్రభుజీ, చాలా మంది జపమాల చేస్తూ ఉంటారు కదా, నేను చాలా గమనించాను. జపమాల ముందుకు ఎందుకు కౌంట్ చేయరు, వెనక్కి ఎందుకు కౌంట్ చేస్తూ ఉంటారు? మీరు డబ్బులు కౌంట్ చేస్తారా ఎప్పుడైనా? చేశాను. లెక్క పెట్టారా? ఎలా లెక్క పెడతారు? ముందుకే కౌంట్ చేస్తూ ఉంటాము. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు 1 2 3 4 5 6 7 అని అంటారు, అంతేనా? అవును. డబ్బులు ఎప్పుడైనా మన నుంచి వెళ్ళిపోయేవే అండి. అందుకే డబ్బులు ఎప్పుడు బయటికి లెక్క పెడతారు అన్నమాట. ఓకే. జపం ఎప్పుడు మనతో పాటు వస్తుంది, అందుకే లోపలికి లెక్క పెడతారు. డబ్బులు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయేవే కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఆ తత్వం చెప్తుంది. ఎంత సరళం చూడండి. డబ్బులు ఉన్నాయి లేవి, ఈ రోజు ఉంటాయి రేపటి పోతాయి. తల్లి గర్భము నుండి ధనుము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు